తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ కోరెంత? రిఫరెండం అన్న కాంగ్రెస్ కు జనం జైకొట్టారా? డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుపు సాధ్యమేనా? 6 గ్యారెంటీల అమలుపై ప్రణాళికలేంటి? ప్రతిపక్షాల సవాళ్లను ఎలా ఎదుర్కోబోతున్నారు? ఈ అంశాలపై ఇవాల్టి వారధి గెస్ట్ టీపీసీసీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామితో మాట్లాడి తెలుసుకుందాం. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్ 040234900015 అలానే 040234900016. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్ 8006036036. నమస్కారం అండి. సో పోలింగ్ సరళి చూశారు, మీకేమనిపిస్తుంది? అంటే పోలింగ్ సరళి చాలా స్పష్టంగా కాంగ్రెస్ ఫేవర్గా ఉంది. ఎవరేమి చెప్పినా కొన్ని పత్రికల్లో కొంత రకంగా రాసినప్పటికీ వాస్తవంగా ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళకు మా అందరికి తెలుసు, ఈవెన్ ఎదుటి పార్టీ వాళ్ళకు కూడా తెలుసు, చాలా స్పష్టంగా కాంగ్రెస్ వైపే పూర్తిగా అన్ని నియోజకవర్గాలలో మొగ్గు జరిగింది. సరే, రకరకాలైనటువంటి స్థానికమైనటువంటి సమస్యల కారణంగా కొంత తేడాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా కాంగ్రెస్ ఈజ్ లీడింగ్ ది పార్లమెంట్ ఎలక్షన్స్, దాంట్లో డౌట్ ఏం లేదు. సంఖ్యాపరంగా చూసినా కూడా మేము 10 స్థానాల కంటే ఎక్కువనే వస్తాం, కానీ 10 స్థానాలకు దిగేటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. సో ఇది ఇవ్వాలంటే ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళంగా మేము చెప్తున్నాం. ఆల్మోస్ట్ పత్రికలలో వచ్చినటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే వివిధ పత్రికలు రాసిన దాన్ని, లేకపోతే అంటే బయటికి సర్వేలు బయటికి రావద్దు కాబట్టి ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం, సో మాకు సంబంధించిన వాళ్ళు చేసిన సర్వే కావచ్చు, ఇతరత్ర న్యూట్రల్ వేదికలు చేసిన సర్వేలలో కూడా మాకు వచ్చిన సమాచారం ప్రకారం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ది మ్యాక్సిమం స్కోర్ ఉంటుంది. సెకండ్ ప్లేస్లో మా అంచనా ప్రకారం బీజేపీ ఉంటుంది. అది 4 అయినా బీజేపీ, 2 అయినా బీజేపీ ఉంటుంది. దాని తర్వాతనే టీఆర్ఎస్ పరిస్థితి. సో ఎంఐఎం అయితే ఒకటి 16 సీట్ల గురించే మనం అనుకోవాలా. ఈవెన్ మేము కూడా ఏం పోటీ ఇవ్వలేకపోయినాం హైదరాబాద్లో, చాలా స్పష్టం అది. టీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ కొంత స్ట్రగుల్, బీజేపీ ఒక అంటే సెన్సిటివ్ అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొంత ప్రొవకేట్ చేసినా కూడా పోలరైజేషన్ అంత ఈజీ కాదు. రెండోది ఏంటంటే అక్కడ ముస్లిం అండ్ హిందూ పోలరైజేషన్ అయితే హిందూ ఓట్లు తక్కువ, మొత్తం హిందూ ఒక దగ్గర పడి మొత్తం ముస్లిం ఒక దగ్గర పడ్డ పరిస్థితి వచ్చినా కూడా దాంట్లో ఉన్నటువంటి దాదాపుగా 20 లక్షల పైన 22 లక్షల ఓట్లు ఉన్నాయి అక్కడ. దాంట్లో మోర్ దెన్ 60-70% ముస్లిం ఓటు ఉన్నది. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం హిందూ ముస్లిం అనేటువంటి ఒక ఫీలింగ్ తీసుకొచ్చినప్పుడు న్యాచురల్గా ఎవరి మతానికి సంబంధించిన వాళ్ళు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ లెక్కన చూసినా కూడా కొన్ని టీఆర్ఎస్, కొన్ని కాంగ్రెస్ చీల్చిన ఎంఐఎంకు కేక్ వాకే ఒక రకం చెప్పాలంటే హైదరాబాద్. సో అంత పెద్ద అంటే కొంత మనం గమనించిన ఈ మాధవలత గారు వారు చేసినటువంటి కామెంట్స్ కానీ వారి యొక్క యాక్షన్స్ కానీ కొంత ప్రొవకేటివ్గా ఉండేది. అది ఎలక్షన్ కమిషన్ పద్ధతులకు మాత్రం విరుద్ధమే. అయినప్పటికీ ఆమె ఒక లేడీ అవడం కొంత అడ్వాంటేజ్ ఉండి కొంత హైప్ క్రియేట్ అయిన మాట వాస్తవం. కానీ హైదరాబాద్లో అప్పర్ అండ్ గ్రౌండ్ లెవెల్ పట్టు ఎంఐకున్న దృష్టి అక్కడ మనం పెద్దగా మాట్లాడుకునేది ఏం లేదు. ఇక మిగతా 16కు సంబంధించినట్టు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఏవైతున్నాయో పర్టికులర్ 5 ఉన్నాయి. సో 5 మేమే గెలుస్తున్నాం, మాకేం డౌట్ లేదు. 5లో ఉన్నటువంటి ఎస్టీ 2 అండ్ ఎస్సీ 3. ఎస్సీ ఎస్టీలో నేను స్థానికంగా నేను నర్సంపేట వాస్తవ్యాన్ని, నేను నర్సంపేట నుంచి ఎమ్మెల్యే పోటీ చేసిన 2014లో. బలరాం నాయక్ గారు అక్కడ స్పష్టమైన మెజార్టీతోటి ఆధిక్యతతోటి గెలుస్తారు. అదే రెండవది ఆత్రం సుగుణ గారు పోటీ చేస్తున్నటువంటి ఆదిలాబాద్, అది కూడా స్పష్టమైన మెజారిటీ. అక్కడ సీతక్క గారు ఇన్ఛార్జిగా పనిచేసినారు, స్పష్టమైనటువంటి మెజారిటీ అక్కడ కూడా వస్తుంది. ఇంకా ఎస్సీ నియోజకవర్గాలు సంబంధించి పెద్దపల్లి మాకు కేక్ వాకే, కొద్దిగా పోటీ అనేటువంటిది మేము ఈవెన్ ఇది నాగర్ కర్నూల్ దర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. అండ్ వచ్చేసి వరంగల్ చాలామంది చాలా రకాలుగా మాట్లాడినారు. బట్ నేను ఐఎమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద వరంగల్ ఫర్ ది లోక్సభ ఎలక్షన్స్. అసలు భారతీయ జనతా పార్టీకి గతంలో ఒకసారి జంగారెడ్డి గారు బీజేపీ అండ్ టీడీపీ పివి నరసింహరావు మీద గెలిచినటువంటి ఒక చరిత్ర అయితే ఉంది. బట్ అప్పటి పరిస్థితులు వేరు.
ఇప్పుడున్న పరిస్థితులు వేరు. సో ఆయన 2 ఎంపీలు గెలిచినారు మొత్తం దేశంలో. అందులో జంగారెడ్డి ఒకరు వరంగల్ నుంచి గెలిచినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఊహ వచ్చింది. తర్వాత మాకు శ్రీహరి గారు లాస్ట్ మినిట్లో రావడం, శ్రీహరి గారి కూతురు రావడం. సో శ్రీహరి గారు వదిలిపెట్టండి, శ్రీహరి గారికి క్యాండిడేట్ కాదు, శ్రీహరి కూతురు ఒక హైలీ ఎడ్యుకేటెడ్, సో మంచి వాక్చాతుర్యం ఉన్నది, సేవా దృక్పథం ఉన్నది. సో యంగ్ గర్ల్, ఫస్ట్ టైం ఒక 32 సంవత్సరాల తర్వాత ఒక లేడీకి వరంగల్లో ఎంపీ అయ్యే అవకాశం వచ్చింది. దాన్ని మహిళలు స్వాగతించినారు. నేను స్వయంగా ఇన్ఛార్జ్ కాబట్టి నేను ప్రతి మండలం తిరిగిన. సో మహిళలు స్వాగతించినారు. మాకు మహిళా ఓట్లు కూడా చాలా ఎక్కువ పడ్డాయి, ఎడ్యుకేటెడ్ ఓటు కూడా ఎక్కువ కాబట్టి ఎడ్యుకేటెడ్ ఓటు. సో 5కి 5 మేము స్పష్టంగా గెలిచేటువంటి సీట్లలో ఎస్సీ ఎస్టీలో మేము 2 ఉన్నాం. అదేవిధంగా జనరల్కి విషయానికి వచ్చినట్టంటే ఖమ్మం మాకు తిరుగులేదు, నల్లగొండ మాకు ఇబ్బంది లేదు, అట్లాగే మహబూబ్నగర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి కావచ్చు, అన్నిట్లలో కూడా మేము పైచేయిలో ఉన్నాం. కొంత పోటీ డెఫినెట్గా మనం సికింద్రాబాద్లో ట్రయాంగిల్ ఉంటుంది, మొదటి నుంచి మేము చెప్తున్నాం, మేమే కేక్ వాక్ అని చెప్పాము. ట్రయాంగిల్ ఉంటుంది, ట్రయాంగిల్లో ఎవరు బయటపడ్డా పడవచ్చు. ఈవెన్ బీజేపీ పెద్ద ఆశలు పెట్టుకున్నా కానీ బీజేపీ కూడా చాలా నెగిటివ్గా ఉన్నది. కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా కొంత అసంతృప్తి ఉన్నది, వ్యతిరేకత అంటే అసంతృప్తి అనవచ్చు. ఆ అసంతృప్తి విత్ ఇన్ ది పార్టీ కూడా ఉన్నది. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీని బాగా బ్లేమ్ చేస్తుంటారు, మీలాంట్లో గ్రూపులు ఉన్నాయి, ఈయన చేయడు ఆయన చేయడని. నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసిన 35 years నేను పనిచేసిన. నాకు కూడా తెలుసు అల్లుడు గోత్రాలు మేడమాకెరక అన్నట్టుగా నాకు ఇంటర్నల్ విషయాలు తెలుసు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి చాలా సంతృప్తి కిషన్ రెడ్డి నాయకత్వం మీద ఉంది. అదే పత్రికలు ఎందుకు రాయవో మాకు తెలియదు, టీవీలో ఎందుకు చెప్పవో తెలియదు, కానీ మాది మాత్రం బాగా చెప్తూ ఉంటాయి చిన్న విషయమైనా. అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించి చాలా అసంతృప్తి ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి సీట్ల విషయంలో కావచ్చు. వాళ్ళ రెగ్యులర్గా చాలా మేము సిస్టమేటిక్, చాలా ఆర్గనైజేషన్ అని మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ అలా అందరిలాగానే మిగతా పార్టీలను ఎట్లయితే విమర్శించినట్టుగానే వాళ్ళు కూడా అందరి పారాషూట్లకే ఇచ్చినారు, పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే ఇచ్చినారు. ఎవరు మమ్మల్ని తప్పుపట్టేటువంటి పరిస్థితి లేదు. మేము కూడా కొంత పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినాం, కాదని అంటలేను. బట్ భారతీయ జనతా పార్టీ చాలా చెప్తాయి కదా, మోడీ గారు చాలా నీతి నియమాల గురించి, అమిత్ షా గారు మొత్తం మేమేదో ఈ దేశంలో మేమే నీతి ఉన్నది అని మాట్లాడేటువంటి మోడీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆ నియమాలు నిష్టలు అవన్నీ కూడా వాజ్పేయి అద్వానీ గారితో వెళ్ళిపోయినాయి. ఇవాళ ఏమి లేవు. ఎందుకంటే నేను నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఛార్జ్, నార్త్ ఈస్ట్ ఇండియా ఓబీసీ ఇన్ఛార్జ్. నేను అక్కడ ఉన్నటువంటి 7 స్టేట్లను నేను తిరిగి వచ్చిన. భారతీయ పార్టీ చేసినటువంటి బ్లండర్స్, అరుణాచల్ ప్రదేశ్ అసలు ప్రభుత్వాన్ని కొనుక్కొని పోయినారు. నార్త్ ఈస్ట్ ప్రజలకు సంబంధించి నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఈ కరప్షన్ విషయంలో వాళ్ళు కొంచెం దూరం ఉండరు. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే నార్త్ ఈస్ట్లో కరప్షన్ స్టార్ట్ అయింది. ప్రజలను కూడా కరప్ట్ చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. అంతకుముందు అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్ గ్రూప్స్ భారతీయ జనతా పార్టీకో లేకపోతే ఆర్ఎస్ఎస్ సంబంధించి ఏబీపీకి సంబంధించినటువంటి అనేక కార్యకర్తలను చంపినటువంటి మిలిటెంట్ గ్రూప్స్ తోటి ఇవాళ వాళ్ళు మణిపూర్లో కంట్రోల్ చేయకపోవడానికి కారణం అదే. మణిపూర్ గవర్నమెంటే ఆడ ఇన్ఛార్జిగా నేను కూడా పనిచేసిన డ్యూరింగ్ ద అసెంబ్లీ ఎలక్షన్. చాలా అంటే బాధాకరమైనటువంటి విషయం. ఆర్ఎస్ఎస్ సంబంధించిన పెద్దలతో కూడా నేను మాట్లాడినా. సో ఆర్ఎస్ సంబంధించిన ఇది ప్రచారకులను చంపేసినటువంటి మిలిటెంట్ గ్రూప్స్ తోటి కుమ్ముక్కై మొన్న భారతీయ జనతా పార్టీ మణిపూర్లో గెలిచింది. ఆ మిలిటెంట్స్తో కుమ్ముక్కై ఉన్నారు కాబట్టి మొన్న జరిగిన గొడవలలో వాళ్ళు ఆ గవర్నమెంట్ ఆ మిలిటెంట్స్ను కంట్రోల్ చేయలేకపోయింది. అది మొత్తం దేశమంతా కూడా బదనామయ్యేటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా మోడీ గారు ఒక్క మాట మాట్లాడలేదు మణిపూర్ గురించి అని అంటే ఆయన ఎంత దాని గురించి జాగ్రత్తగా ఉన్నారు అనేటువంటి చాలా స్పష్టమవుతుంది. సో ఇట్లా నార్త్ ఈస్ట్లో ఇంతకుముందు ఉన్నటువంటి అంటే ఎలక్షన్ కరప్షన్ కావచ్చు లేకపోతే ఈ తాయిదాలు ఇచ్చుడు కావచ్చు కొంత మన సౌత్లో కొంత ఈ బీహార్లో ఇట్లా ఉండేటి. కానీ దాన్ని కంప్లీట్గా నార్త్ ఈస్ట్కు పాకించింది ఎవరని అంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ, మోడీ గారే, షా గారే, అక్కడ ఉన్నటువంటి హిమంత్ బిశ్వ శర్మ గారే వారే. సో ఇది అంటే దేశానికి సంబంధించినటువంటి విషయం చూసుకున్నా, తెలంగాణకు సంబంధించిన విషయం చూసుకున్నా డెఫినెట్గా ఇండియా కూటమి చాలా ముందడుగేసేటువంటి అవకాశం ఉన్నది. దెర్ ఇస్ నో డౌట్. అంటే నాకైతే పెద్ద విశ్వాసం ఉన్నది రేపు ఇండియా కూటమి
కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి దిశగా ఉంది. దాంట్లో మా షేర్ కూడా అంటే తెలంగాణ షేర్ కూడా మేజర్గా ఉంటుందని డెఫినెట్గా లెక్కలు చెప్తున్నాయి. తర్వాత వాతావరణం చెప్తున్నది. ప్రజల నోట మీరు అంటే మొన్న ఎలక్షన్ అయినాయి, నిన్న ఇవాళ చాలామంది ఓపెన్గా ఎలక్షన్ అయిపోయినాక కొంత ఎలక్షన్ ముందు గుంభనంగా ఉన్న ఎలక్షన్ తర్వాత మాట్లాడేస్తారు. సో మీరు మీ వాళ్ళు కూడా అంటే TV9 కావచ్చు, మిగతా వీళ్ళు కూడా సర్వేలు చేసి ఉంటారు. డెఫినెట్గా ఆ సర్వేలలో ఓపెన్గా చెప్తున్నటువంటిది అంటే కాంగ్రెస్కి వేసిన, ఈవెన్ TRSకు సంబంధించిన వాళ్ళు కూడా కాంగ్రెస్ వేసిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఈవెన్ బీజేపీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ కూడా హైదరాబాద్లో కాంగ్రెస్కో TRSకో వేసినటువంటి సికింద్రాబాద్ పరిస్థితి కనిపిస్తున్నది. సో కాబట్టి ఓవరాల్గా మేము 10-12 సీట్ల మధ్యన డెఫినెట్గా మాకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మేజర్ మేమే ఉంటాం. మా తర్వాత 2-3 ఏదున్నా కూడా భారతీయ జనతా పార్టీ, తర్వాత టీఆర్ఎస్కు అసలు ఒక్క సీట్ వస్తుంది అనేటువంటి గ్యారంటీ ఎక్కడ లేదు. వాళ్ళకు ముందు మెదక్ వస్తుందని ఒక గ్యారంటీ ఉండే, అంటే ఒక అవకాశం, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచి. తర్వాత మల్కాజ్గిరి సంబంధించి కూడా అందరు ఎమ్మెల్యేలు వాళ్ళే గెలిచినారు. సికింద్రాబాద్ కూడా అత్తే పరిస్థితి ఉంది, అంటే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచి. సో ఈ చోట్ల కొంత వాతావరణం వాళ్ళకు సానుకూలంగా ఉంది అనేటువంటి పరిస్థితి బిగినింగ్లో ఉండింది. కానీ రాను వాళ్ళ యొక్క చర్యలు అనుకోండి, కేసీఆర్ గారి యొక్క తప్పిదమైనటువంటి వ్యూహాలు కావచ్చు, వాళ్ళ అంటే క్యాండిడేట్స్ను సెలక్షన్ విషయం కావచ్చు, తర్వాత ప్రొయాక్టివ్ లేరు వాళ్ళు. అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఏదో మాట్లాడినారు, ఎంతసేపు ఏం మాట్లాడినంటే ఈ ప్రభుత్వం 3 నెలలు ఉండదు 6 నెలలు అనేటువంటి ఏదో అవాకులు చవాకులు బేరిలు. కానీ అసలు అసెంబ్లీలో ఓడిపోయినాం, 3 నెలల్లో పార్లమెంట్ ఉంది, సో దానికి మేమేమో యూఐఎస్ చేసుకోవాలా అనేటువంటి దృక్పథంతో వాళ్ళు పోలేదు. కేవలం మా మీద, మా రేవంత్ రెడ్డి గారి మీద, మా బట్టి గారి మీద, వీళ్ళ మీద అక్కసు వెళ్ళగక్కున్నారే తప్పితే వాళ్ళు స్పష్టంగా వాళ్ళ వ్యూహం వాళ్ళు చేసుకోలే. కాబట్టి అది కూడా ఒక అందుకు మాకు అడ్వాంటేజ్ అయింది. రైట్, కాల్ ఉన్నారు. ఇంతియాజ్ దుబాయ్ నుండి కాల్ చేశారు. ఇంతియాజ్ గారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్. ఓవరాల్ గా కూడా అంత ఈజీగా అయితే కాదండి బీజేపీ వాళ్ళకి. వాళ్ళు అనుకున్నట్టు 400 పార్ అదంతా ఏం లేదు, 200 వస్తే చాలా ఎక్కువ ఉన్నట్టుంది పరిస్థితి ప్రస్తుతానికి. ఇదే ఇప్పుడు కానీ వాళ్ళకి నెంబర్ తగ్గిందంటే సార్, మీరు ఎట్టన్నా చేసి అన్నిటికి ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళకి జవాబు ఇస్తేనే సార్ వాళ్ళకి బుద్ధి వచ్చేది. ప్రతి చోట గవర్నమెంట్ ని పడేయడం, జనాల్ని కొనుక్కోవడం, వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయడం, ఇలాంటివి చేస్తున్నారు కదా. ఇప్పుడు కరెంట్ మీ గవర్నమెంట్ ఉంది సార్, వాళ్ళకి అదే లాంగ్వేజ్ లో అదే లెవెల్లో బుద్ధి చెప్తేనే ఏరి పారేయాలి సార్. కలుపు మొక్కలు సార్. కరప్షన్ లో నెంబర్ 1 అంటే మోడీ టీం. వీళ్ళని అసలు ఏరి పారేయాలి కలుపు మొక్కలకి. దేశానికి పట్టిన చీడ పురుగులు వీళ్ళంతా ఈ పార్టీ. మీరు కూడా అదే లెవెల్లో వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారు చాలా నా ప్యార్ కా దుకాన్ అని చాలా అయిపోయిందండి. వాళ్ళు నఫరత్, మీరు ఎంతసేపటికి ప్యార్ చూపిస్తుంటే వాళ్ళు నఫరత్ అంటుంటే ముళ్ళుతోనే తీయాలి కదా సార్. మనం కూడా ఎంతసేపు డబ్బులు తింటుంటాం. రెస్పాన్స్ ఇవ్వాలి కొద్దిగా, మీ సైడ్ నుంచి కూడా, మీ పార్టీ కూడా కొద్దిగా అగ్రెసివ్ అవ్వాలనేది మా అందరి కోరిక సార్. థ్యాంక్ యూ. అంటే బేసికల్గా మేము గాంధీవాదులం. ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా మేము మా బేసిక్ సిద్ధాంతాన్ని పక్కకు పట్టేటువంటి సవాలు అసలు లేదు. వాళ్ళు చేసింది తప్పైనప్పుడు ఆ తప్పునే మేము చేసేటువంటి అవకాశం లేదు. డెఫినెట్గా వాళ్ళకు సరైనటువంటి సమాధానం మేము ఈ ప్రజాస్వామ్యబద్ధంగానే మా ప్రజల యొక్క ఆశీర్వాదంతో చెప్తాం తప్పితే వాళ్ళు చేసింది కదా తప్పని అదే తప్పును మేము చేసేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ గారు కానీ, ఖార్గే గారు కానీ అట్లాంటి నాయకులు కాదు. మా పార్టీకి సంబంధించిన పెద్దలు సోనియా గాంధీ గారు కూడా అట్లా ప్రతీకారేచ్ఛతో పనిచేసేదేం కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలుస్తాం. రేపు ఇట్లాంటి ఏవైతే అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారాలు జరిగినాయో అవి జరగకుండా చూసే బాధ్యత డెఫినెట్గా మా పార్టీ మీద ఉంది. అది మేము తప్పనిసరిగా చేస్తామండి. సో తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. మరి ఇప్పుడు ఎన్నికల గ్యారెంటీలను ఎలా అమలు పరిచిపోతోంది కాంగ్రెస్? ఇప్పుడు యాక్చువల్లీ తెలంగాణ సాధకులలో మేమున్నాం. చాలా గర్వంగా తెలంగాణను తెచ్చుకున్న వాళ్ళలో మేమున్నాం. కేసీఆర్ గారితో పాటు మేమున్నాం. వాస్తవంగా కేసీఆర్ గారు మొదటి స్టెప్లోనే తెలంగాణ
తెలంగాణ అభివృద్ధి పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి కోదండరామ్ కావచ్చు, కత్తి వెంకటస్వామి కావచ్చు, స్వామి గౌడ్ ఇట్లాంటి ముఖ్యమైనటువంటి వాళ్ళను కంప్లీట్గా పక్కన పెట్టినాడు. ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఆయనతో 11 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి పనిచేసిన వ్యక్తులను కూడా ఆయన పక్కన పెట్టినాడు. పెట్టి కేవలం రాజకీయ పబ్బం కోసము తెలంగాణ వ్యతిరేకులను, తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినారో లేకపోతే వ్యతిరేకించిన వాళ్ళందరినీ ఆయన తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల ఆయనకు ఒకవేళ మనసులో తెలంగాణ అభివృద్ధి చెందాలా అని ఉన్నా పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకు సంబంధించినటువంటి ఎవరినైతే కొత్తగా తెచ్చి పెట్టుకున్నారో, నేను పాత వాళ్ళ గురించి అంటలేనండి, తెలంగాణ మూమెంట్లో మాతో పాటు మేము వాళ్ళు కలిసి పనిచేసినటువంటి అనేక మంది టీఆర్ఎస్లో ఉన్నారు. వాళ్ళందరినీ నేను గౌరవిస్తాను. నేను వాళ్ళని అంటలేను. ఎవరినైతే నువ్వు తెలంగాణ వ్యతిరేకులు ద్రోహులు అనుకున్న వాళ్ళని తెచ్చుకుపెట్టుకొని వాళ్ళ మాట ప్రకారమే నువ్వు ప్రభుత్వాన్ని నడిపినటువంటి పరిస్థితి కారణంగా ఈ పరిస్థితి దాపురించింది. లేకపోతే మనం 16,000 కోట్ల మిగులుబడితో ఉన్నటువంటి మన ప్రభుత్వం తర్వాత రెవెన్యూ విషయానికి వస్తే కేసీఆర్ కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఉద్యమ నాయకులందరూ కూడా ఎవ్రీబడి షుడ్ బి థ్యాంక్ఫుల్ టు, లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్ టు ది సోనియా గాంధీ. ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో నేను 23 రోజులు మేము లాస్ట్ ఫేజ్ ఆఫ్ బిల్ పాస్ అయ్యే సమయంలో నేను నాతో పాటు జేఏసీ లీడర్స్ అందరు కూడా మేము ఢిల్లీలో ఉన్నాం. పెద్ద డిమాండ్ ఏముండేనంటే హైదరాబాదు ఉమ్మడి రాజధానితో పాటుగా హైదరాబాద్ రెవెన్యూలో 50% షేర్ ఆంధ్ర ప్రాంతం అడిగింది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీలందరి యొక్క మొదటి డిమాండే అది. దాన్ని రాయపాటి సాంబశివరావు గారు లీడ్ చేసినారు. అప్పుడు ఉండవెల్లి గారు దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడినారు, ఎందుకు మాకు కావాలని. జేసీ దివాకర్ రెడ్డి గారు అని ఉండే, ఆయన లెక్కలు చెప్పిన మేము వచ్చిన తర్వాతనే హైదరాబాద్ యొక్క ఇది రెవెన్యూ పెరిగింది కాబట్టి మాకు వాటా ఉంటుంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు, ఈ రెవెన్యూలో మాకు వాటా ఇవ్వాలని అడిగినారు. నిజంగానే రెవెన్యూలో వాటా ఇస్తే ఎట్లా ఉండేది పరిస్థితి? కానీ ఓన్లీ 1%. దానికి యాక్చువల్లీ కాంగ్రెస్లో ఉన్న చాలామంది లీడర్స్ కూడా ఆంధ్ర లీడర్స్కు తలవగ్గినటువంటి పరిస్థితి ఉండింది టాప్ లీడర్స్లో. బట్ ఒక్కరు దానికి అడ్డకట్ట నిలబడి నథింగ్ డూయింగ్, హైదరాబాద్ రెవెన్యూ తెలంగాణకే చెందుతుంది, దీంట్లో ఒక్క పైసా కూడా ఆంధ్రాకి ఇచ్చేది లేదు అనేటువంటి నిర్ణయం చేయడంలో అమ్మ సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా ఆశీర్వదించినారు. అప్పుడు మనం మిగిలిన బడ్జెట్ వచ్చింది. హైదరాబాద్ రెవెన్యూ మొత్తం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు కూడా హైదరాబాద్ రెవెన్యూ నియర్లీ 40% ఉందని రోషయ్య గారి టైంలో లెక్కలు చెప్పినారు. సో 40% ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దాదాపు 50% అన్న తెలంగాణకు సంబంధించి ఉంటుంది. మరి 50% రెవెన్యూ వచ్చినటువంటి హైదరాబాద్ను మీరు డెవలప్ చేసింది ఏంది? హైదరాబాద్ రెవెన్యూ ఎక్కడ పోయింది? అప్పులు కావడానికి కారణము వచ్చిన రెవెన్యూను మిస్యూజ్ అయింది కాబట్టి, కరప్షన్ జరిగింది కాబట్టి మనకు నష్టం జరిగిందని. ఇప్పుడు మేము చేసే పని ఏంటంటే ఫస్ట్ వచ్చిన రెవెన్యూను ₹1 కూడా ఫ్రాడ్ జరగకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, లేకపోతే బట్టి గారి నాయకత్వంలో కావచ్చు, వారు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు, డెఫినెట్గా ఒక్క పైసా కూడా పక్కకు పోకుండా ఆ రెవెన్యూను మొత్తం కనుక మేము కరెక్ట్గా ఉపయోగిస్తాం, దానివల్ల ఈ అప్పుల బాధ నుంచి మేము బయటపడతాం. జరిగిన అప్పులను కొంత అప్పు మేము తేవాల్సిందే, అప్పు వస్తలే లేకుండా మేము దీన్ని ముందుకు నడిపిస్తామనేటి ఒక ఏమంటారు దాన్ని అసంగతమైనటువంటి మాటను మేము మాట్లాడతలేము. వీ టు హ్యావ్ ఏ సైంటిఫిక్ ఐడియాలజీ. అంటే ఎకానమీ మాకు తెలుసు, ఇప్పుడున్నటువంటి అప్పు 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది, దానికి సంబంధించినటువంటి 27,000 కోట్లను మేము ఇది మిత్తి కట్టాల్సి వస్తుంది ప్రతి నెల. సో ఇవన్నీ ప్రాక్టికాలిటీ, నువ్వేం కాదు దాస్తే దాగేటి కూడా ఏం కాదు. ఇవి ఉండంగా కూడా మేమేమంటున్నాం అంటే రిసోర్సెస్ పెంచుకుంటాం. ఆల్రెడీ హైదరాబాద్ రెవెన్యూ కావచ్చు, మిగతా రాష్ట్రం యొక్క రెవెన్యూ కావచ్చు, దీన్ని ప్రాపర్గా ఉపయోగించడం వల్ల డెఫినెట్గా దీన్ని అటెండ్ చేయగలుగుతామనే విశ్వాసం మాకు ఉంది. దట్ ఈస్ అ ప్రాక్టికాలిటీ. రైట్, మరో కాల్ ఉన్నారు. సాయి ఎట్లాంటర్ నుండి కాల్ చేశారు. సాయి గారు. రైట్, కాల్ డ్రాప్ అయినట్లుంది. నెక్స్ట్ కాల్ ఉన్నారు శ్రీధర్ రెడ్డి, న్యూజెర్సీ నుండి కాల్ చేశారు. శ్రీధర్ రెడ్డి గారు. హలో వెంకటస్వామి గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కదా, తర్వాత ముఖ్యంగా ప్రజా సమస్యలపైన కానీ
తర్వాత హైదరాబాద్ విషయంలో డ్రైనేజ్, సివరేజ్ సిస్టమ్స్ పైన, తర్వాత విద్యా వైద్య రంగాల్లో మార్పు తీసుకొచ్చే దిశగా స్పష్టమైన ప్రణాళిక ఏమైనా ఉందా? ఎందుకంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు 10 years గవర్నమెంట్ స్కూల్స్ ని అప్గ్రేడ్ చేయలేదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ని కూడా సరిగ్గా మెడికల్ ఎక్విప్మెంట్ అవుట్డేటెడ్, తర్వాత ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేకుండా ఉన్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా విద్యా వైద్య రంగాల్లో ఎలాంటి రిమార్కబుల్ డెవలప్మెంట్ అండ్ సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకొచ్చే రకంగా మీ దగ్గర ప్రణాళిక ఉంటే షేర్ చేసుకోండి. ఇంకోటి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, ఈ ప్రతీకార రాజకీయాలు, తర్వాత ఆ భాష కూడా పర్సనల్ అటాక్స్, భౌతిక దాడులు అన్ని చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. అంటే ఇదివరకు ప్రజా సమస్యల పైన, తర్వాత ముఖ్యంగా సేవ, ప్రజలకు మరింత సేవ చేయాలన్నటువంటి దీని నుంచి కంప్లీట్ ఇంకా ఫ్యామిలీ, పిల్లలు, తర్వాత ఇంకా ఇంట్లో లేడీస్ దగ్గర నుంచి తిట్టుకోవడం, పర్సనల్ అటాక్స్ ఎంత ఘోరంగా అంటే ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా కొన్నిసార్లు ఆయన లాంగ్వేజ్ కూడా కొంచెం ఎక్కువ, అంటే బియాండ్ ద లిమిట్స్ మాట్లాడుతున్నారేమో కేసీఆర్ పైన. అండ్ కేసీఆర్ కూడా అలాగే మాట్లాడుతున్నారు. బట్ ఇది ఓవరాల్ గా ఒక కాంప్రహెన్సివ్ చేంజ్ ఇన్ పాలిటిక్స్ రావాల్సిన అవసరం ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? షూర్ అండి, ఐ అగ్రీ విత్ యూ 100%. ఉచిత విద్యా వైద్యం ఉత్తమ ప్రభుత్వం యొక్క లక్షణం అవుతుంది. ఇది నేను తెలంగాణ లెక్చరర్ ఫోరం అధ్యక్షునిగా ఉన్నప్పుడు మేము ఫస్ట్ డైరీలో మేము అది రాసాం. సో అప్పుడు ఉద్యమం నడుస్తున్న టైంలో అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసినారు. ఇవాళ నేను కూడా మేనిఫెస్టో కమిటీ మెంబర్నండి. సో విద్యకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఒక ఆలోచనను మేము చేసి, శ్రీధర్ బాబు గారు దాని చైర్మన్గా ఉండేది, ప్రొఫెసర్ జానయ్య గారు, నేను, ఇంకొంతమంది, స్పెషల్లీ వీ హ్యావ్ టేకెన్ ఏ కేర్ అబౌట్ ది ఎడ్యుకేషన్ సంబంధించి. ఇప్పుడు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అప్గ్రేడేషన్ కావచ్చు, లేకపోతే అసలు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిటీ వాళ్ళ అన్ని స్కూల్స్లో ఉన్నది. పర్టికులర్గా నేనేం చెప్తానంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పర్టికులర్లీ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి జడ్పీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, ఈ స్థానిక సంస్థల జిల్లా పరిషత్ వ్యవస్థను బాగా విధ్వంసం చేసిండు ఆయన పేరుకి ఏమనంటే రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతున్నా అని చెప్పి, మైనార్టీ రెసిడెన్షియల్, లేకపోతే ఇంకొక అంటే రకరకాలైనటువంటి రెసిడెన్షియల్స్ పెడుతున్నా అని చెప్పి కేజీ టు పీజీ ఉచిత విద్య పేరుతోటి మభ్యపెట్టినాడు ఆయన. వాస్తవంగా ఒక ఉచిత విద్య విషయానికి వచ్చినట్టు ఉంటే, నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ నేను జాయిన్ అవుతున్నప్పుడు 1988లో ఐ పేడ్ 450 రూపీస్ ఫీజు నేను పే చేసాను. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫ్రీ ఎడ్యుకేషనా కాదు. కాంగ్రెస్ పైకి పెద్దగా చెప్పకపోయినా, ఈ ప్రచార ఆర్భాటం లేకపోయినా, ఈబీసీ స్కాలర్షిప్ని పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. అనేక మంది రెడ్డి, వెలమ, వైశ్య, ఇంకా ఇతరత్ర కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈబీసీ స్కాలర్షిప్ తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ నేను డ్యూరింగ్ మై ఎడ్యుకేషన్ నేను చూసిన. సో విద్యకు సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతోటి ఐఐటీస్ కావచ్చు, ఐఐఎమ్స్ కావచ్చు, ఇట్లా టెక్నాలజీ ఐఐసీలు కావచ్చు, రకరకాల అంటే నవోదయ విద్యాలయాలు కావచ్చు, లేకపోతే లాస్ట్ టైంలో మోడల్ స్కూల్స్ ఒక అద్భుతమైన ఆలోచన అండి. మన్మోహన్ సింగ్ గారి టైంలో మోడల్ స్కూల్స్ అని వచ్చింది. దాన్ని నీరుగార్చే ప్రయత్నము చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ చేసేసింది. బట్ థ్యాంక్స్ టు ది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు. వీ షుడ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. దాన్ని ఇక్కడ ఛానలైజ్ చేసి తెలుగు రాష్ట్రాలలో రెగ్యులరైజ్ చేసింది. దాన్ని స్కూల్స్ గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసుకొని నడిపించినారు. ఆ స్కూల్స్ కాన్సెప్టు మారుమూల మండలాల్లో ఉన్నటువంటి, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు స్కూల్లో అడ్మిషన్స్ ఇంగ్లీష్ మీడియం తోటి. సో అదొక అద్భుతమైన ప్రయోగం. కేంద్రీయ విద్యాలయాలు ఒక అద్భుతమైన ప్రయోగం, అదే నవోదయ స్కూల్స్ ఒక అద్భుతమైన ప్రయోగం. ఇవన్నీ కూడా చేసినటువంటి
అదే ఏపీ ఆర్జేసీ పేరుతోటి ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ మన దగ్గర నడిచినాయి. తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నడిచినాయి. వీటన్నిటినీ నడిపినటువంటి అనుభవం మాకుంది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కూడా డెఫినెట్గా దాని మీద విద్య మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టినా మేము మొన్న మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్ని వేకెన్సీస్ ఫిల్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్ని వేకెన్సీస్ నైదర్ అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ బోత్ ద వే, ఏ క్రాఫ్ట్ లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నటువంటి అన్ని టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు మేము ఫిల్ చేస్తాం ఫస్ట్. అండ్ ఆ స్కూల్స్కి సంబంధించి జెడ్పీ స్కూల్స్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, వీటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటిని, అలాగే ఇప్పుడు పెట్టినటువంటి స్కూల్స్ అన్నీ ఏవైతే కేసీఆర్ గారి టైంలో కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి వాటిని కంటిన్యూ చేస్తాం, వాటిని కూడా కన్సాలిడేట్ చేస్తాం. అదే రకంగా మేము కొత్తగా చేయబోయేటువంటి వాటిని కూడా మేము మేనిఫెస్టోలో పెట్టినాం. ఇక్కడ అంత సమయం ఉండదు నేను మొత్తం చెప్పడానికి. అట్లాగే వైద్యానికి సంబంధించి మేము రాగానే మేము చేసిన రిక్రూట్మెంట్ ఫస్ట్ రిక్రూట్మెంట్ డాక్టర్స్ నర్సెస్ దీనికి సంబంధించి చేసినాం. దాన్ని ఇప్పుడు మిగతా వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అంటే మా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలకు మొన్న చెప్పిన దాంట్లో 2 లక్షల ఉద్యోగాలు. నేను తెలంగాణ ఉద్యోగం నుంచి ఉన్నవాన్ని ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నవాన్ని కాబట్టి నాకు తెలుసు ఇక్కడ వేకెన్సీస్ నియర్లీ 3 lakhs వెళ్తాయి. అవి ఎవో కూడా మేము మా పెద్దల దృష్టికి తీసుకెళ్తాము. డెఫినెట్గా వాటన్నిటిలో నింపడంలో వాటిని ఫిల్ చేయడంలో నేనుగా స్వయంగా వాళ్ళకు సహకారం అందిస్తాను. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఏమున్నాయి అనేటువంటిది, క్లియర్ వేకెన్సీస్ ఏమున్నాయి, తర్వాత సూపర్ నిమినరీ ఏమొస్తుంది, ఇవన్నిటి కూడా అటు వైద్యంలో కావచ్చు ఇటు విద్యలో కావచ్చు ఫస్ట్ వేకెన్సీస్ ఫిల్ చేయడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. బై దీనికి తోడుగా ఇప్పుడు 33 జిల్లాలు పెట్టినండి. జిల్లా కలెక్టరేట్కు మినిమం 5,000 మంది జిల్లా కలెక్టరేట్కి సంబంధించి ఒక 5,000 మంది 4,000 మంది సిబ్బంది అవసరం. అప్పుడు మాత్రమే మా పథకాలు కానీ కిందికి వెళ్తాయి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు. ఈ 10 ఏళ్లలో మీరు పెట్టినారు 33 జిల్లాలను చేసినారు, ఒక అన్సైంటిఫిక్ వేలో అవి చేసినారు. సరే ఏవి ఉన్నా కూడా వాటికైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. కలెక్టర్ గారు ఒకరు తీసుకొని అన్ని చేయరు కదా. మీరు నేను చెప్తున్నా హైదరాబాద్ జిల్లాతో సహా ఏ జిల్లాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్ట్రక్చర్ ఆఫ్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో చూపెట్టమనండి, ఏ మండల కేంద్రంలో ఉన్నారో చూపెట్టమనండి. ఇవన్నీ కూడా మేము పూర్తి చేస్తాం. ఈ 1 year లోపే మేము అవన్నీ పూర్తి చేసి మేము సాఫీగా నడిపించేటువంటి క్రమం ముందుకు తీసుకెళ్తాం. కాంగ్రెస్ సర్కార్కు ఆగస్ట్ సంక్షోభం ఉంది అని బీజేపీ అంటోంది. నిజంగానే ఆగస్ట్ సంక్షోభం ఉందా? ఉంటే దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఆగస్టు సంక్షోభం అనేటువంటిది ఒక అప్రస్తుతమైనటువంటి చర్చ. లక్ష్మణ్ గారు లాంటి ఒక ఉద్దండ రాజకీయ నాయకుడు ఈ మధ్యకాలంలో ఎందుకో కొంచెం ఆయన గాడి తప్పి మాట్లాడుతున్నాడు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇది 3 నెలలు ఉండదు 6 నెలలు ఉండదు అని మాట్లాడినలో భారతీయ జనతా పార్టీ నుంచి లక్ష్మణ్ అనే ఉన్నాడు. మేమంతా సహచరులు, లక్ష్మణ్ గారు నేను అందరు కూడా ఏబీపీలో మేము క్యాంపస్ మేట్స్ము. సో అంటే కొద్దిగా అంటే ఆయనను కొంచెం స్థిరమైనటువంటి నాయకుడే. కానీ ఈ మధ్యకాలంలో ఎవరి మెప్పు కోసం అట్లా మాట్లాడుతుండో తెలియదు, కానీ ఆయన కొంచెము ఆయన గాడి తప్పి మాట్లాడుతున్నాడు. ఆగస్టు అనేది లేదు, ఆగస్టు సంక్షోభం అనేది లేదు. ఆగస్టులో వచ్చేటువంటి ఒక సంక్షోభం ఏందనంటే ఒక రుణమాఫీ, డెఫినెట్గా ఆ రుణమాఫీ మేము చేస్తాం కాబట్టి ఇంకా సంక్షోభం అంటూ లేదు. మేము ఆగస్టు 15th లోపు రుణమాఫీ చేస్తాం కాబట్టి ఆ సంక్షోభం అని పాతది ఎప్పుడో అంటే ఈ కాంగ్రెస్ సంబంధించిన అని కాదు, కానీ ఆగస్టులో జరిగినటువంటి అంశాలను మరి ఆయన ఏ దృష్టిలో పెట్టుకొని ఆయన అన్నాడో నాకు తెలియదు. ఆగస్ట్ సంక్షోభానికి వస్తే నేను ఇక్కడ కూర్చొని ఉన్నా. నాకు 3 సార్లు నేను ఏబీపీలో పనిచేసినప్పుడు ఎవ్రీ ఆగస్టులో నా మీద అటాక్స్ జరిగినాయి. మరి అది సంక్షోభానికి అలా కంటిన్యూస్గా ఉంటుందా? ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇట్లాంటి సెంటిమెంటల్ మాటలు మాట్లాడడం సమంజసం కాదు. ఆగస్టు కల్లా డెఫినెట్గా మేము అన్నటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి డెఫినెట్గా మేము అన్నీ పూర్తి చేసే అవకాశం ఉన్నది. 5 గ్యారంటీలు మేము పూర్తి చేసినాం. అంటే 5 గ్యారంటీలలో 5th ఏదైతే ఉన్నదో ఈ ఒకటి మహాలక్ష్మికి సంబంధించిన 2,500 రూపాయలు, ఇది ఒకటి మేము ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే మేము స్టార్ట్ చేస్తాం జూన్లో. రెండోది ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మీకు 3,500 చొప్పున ప్రతి నియోజకవర్గానికి ఇచ్చినారు. మేము ఆల్రెడీ మా కార్యకర్తలు లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆల్రెడీ దాని ప్రాసెస్ స్టార్ట్ చేసినారు. సో దట్ విల్ బి ఫుల్ఫిల్డ్ వెరీ సూన్. బికాస్ అంటే
టీఆర్ఎస్ కేసీఆర్ గారు చేసిన తప్పులు మేము చేయం. ఆయన డబుల్ బెడ్రూమ్ అని కట్టినారు. ఇప్పుడు మొన్న నేను వరంగల్ ఇన్ఛార్జ్ ఉన్నాను. నేను వాజ్ టాకింగ్ విత్ గండ్ర సత్యనారాయణరావు గారు అద్భుతంగా పనిచేసినారు భూపాలపల్లి నియోజకవర్గంలో. పిన్ పాయింటెడ్గా వారు గ్రాస్ రూట్ వెళ్ళి పనిచేసినారు. నేను అబ్జర్వర్గా అక్కడికి వెళ్ళాను. నేను అడిగినాను అంటే మేము ఈ 3500 వస్తున్నాయి, వీటి ఇంకా ఎక్కువ చేసుకోవడం కోసం మనం మంచి మెజారిటీ తెచ్చుకోవాలనేది మనం చెప్తున్నప్పుడు నేను ఆయన తర్వాత అడిగాను. డబుల్ బెడ్రూమ్స్ ఆల్రెడీ కట్టి వదిలిపెట్టారు కదా చాలా దిక్కుల. మీరు కూడా అబ్జర్వ్ చేస్తే చాలా దిక్కుల ఈ ఎలక్షన్ ముందన్న ఇస్తారని ఆశించినారు. చాలా దిక్కులో ఉన్నారు. ఇమ్మీడియట్గా మేము మా ఎమ్మెల్యేలు అందరికీ ఏం చెప్తున్నాము, గవర్నమెంట్ కూడా నేను అది చెప్పేదంటే ఇప్పుడు మేము ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్ళది ప్రాసెస్లో ఉంది. దానికి ముందు అర్హులైనటువంటి లిస్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా తీసుకున్నది. అప్పుడు దాన్ని ఒకసారి అది చేసి ఇప్పుడున్నటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే కట్టి అట్లా ఉన్నాయో వాటిని కూడా ఇమ్మీడియట్గా మేము రిలీజ్ చేయమని చెప్పినాం. సో సత్యనారాయణరావు గారు చెప్తున్నారు మాకు ఇక్కడ కొన్ని ఉన్నాయి, వీటిని ఇమ్మీడియట్గా ఇది ఎలక్షన్ కోడ్ అయిపోగానే చేస్తాను. సో వీఆర్ మూవింగ్ వెరీ సిస్టమేటికలీ. కాబట్టి ఆగస్టు సంక్షోభం అనేది మరి లక్ష్మణానకే తెలియాలి. మరి ఆయనకి ఏమైనా సంక్షోభం ఉన్నదా? ఆయన మరి ఆల్ ఇండియా ఓబీసీ చైర్మన్గా ఉన్నారు. మరి అదేమన్నా ఆ పదవి కనుక మరి వదిలిపెడుతున్నారా, లేకపోతే అంతకన్నా మంచి పదవి ఆయనకి ఏమైనా వస్తుందా, లేకపోతే అట్లనే ఆశిద్దాం. కానీ మా పార్టీకి సంబంధించి ఆగస్టులో ఏదో జరుగుతున్నది అనేటువంటి ఏదైతే ఊవాచ ఉన్నదో అది అసంబద్ధమైనటువంటిది. చర్చలో అంటే అది చర్చించుకోకుంటేనే మంచిదేమో అని నా ఉద్దేశం. రైట్. అయితే మరోవైపు వరికి బోనస్ ఇస్తానన్న కాంగ్రెస్ ఇప్పుడు రైతుల్ని మోసం చేసింది. అందుకనే రేపు నిరసనలకు కూడా పిలుపునిచ్చింది బీఆర్ఎస్. మరి దీనిపై మీ స్పందన ఏంటి? మోసం చేసిందని ఎట్లా అంటారు మీరు? మేము బోనస్ ఇస్తామని చెప్పినాము, ఇస్తామనే చెప్తున్నాం. ఇప్పుడు మేము ఇవ్వమని ఎక్కడ చెప్పలే కదా. వడ్ల విషయానికి వచ్చినప్పుడు చిన్న వడ్ల పెద్ద వడ్ల అనేటువంటిది అది చర్చ జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో అయితే సన్న వడ్లకైతే ఇస్తామని అయితే చెప్పినారు. అది తక్కువ పండుతానంటే రైతుల డిమాండ్ ఉన్నట్టు అంటే డెఫినెట్గా అది కూడా కన్సిడరేషన్ చేస్తారు. మేము మోసం చేసినట్టు ఇట్లా ఇంకా అది స్టార్టే కాలే, మేము ఎవరిని రెఫ్యూజ్ చేయలేదు. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ది మోసం అనే పదేమీ లేదు. డెఫినెట్గా మేము బోనస్ ఇస్తామన్నాం, ఇస్తాం. మేనిఫెస్టోలో పెట్టినాం. స్వయంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు రైతు సభ జరిగిన ఇక్కడ మన వరంగల్లో జరిగినటువంటి రైతు భరోసా సభ ఏదైతుందో దాని సాక్షిగా రాహుల్ గాంధీ గారు నేను వరంగల్ బిడ్డను మేము ప్రామిస్ చేసినాం, మేము మా మేనిఫెస్టోలో పెట్టినాం. డెఫినెట్గా విధి విధానాలు నిర్ణయించేదాకా ఆగాల. ఇప్పుడు టీఆర్ఎస్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దేని మీదే ఎప్పుడు ఉద్యమం చేయాలనో తెలియదు. ఆయన తెలంగాణ ఉద్యమం చేసినటువంటి అనుభవం ఆయనకు ఉన్నది కాదని నేను అంటలేను. కానీ ఆయన ఒక్కడే చేయలే కదా, మేము అందరం ఉన్నాం కదా. ఇప్పుడు ఆయన ఒక్కడే ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆయన పొరపాటు చేస్తున్నాడు. సమిష్టిగా ఆలోచించినట్టు ఉంటే ఆయన కొద్దిగా మంచిగా ఉండేవాడు. సో ఆ సమిష్టి అనేది పోయింది. ఆయన ఒకసారి సీఎం అయిన తర్వాత ఆ సమిష్టి అనేది పోయింది. నేనే మొత్తం అనేటువంటి కాడికి వచ్చింది. చపరాసి నుంచి హెడ్ మాస్టర్ దాకా ఆయన వేయడంతో ఆయన తప్పటడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు కూడా మేము ప్రకటించి మేము ఎక్కడ రెఫ్యూజ్ చేయలేదు, ఏం చేయలేదు. ఇమ్మీడియట్గా అంటే వాళ్ళకు యాక్టివిటీ కావాలి. ఇప్పుడు ఒకటేంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివిటీ కావాలి, లేకపోతే మేము ప్రతిపక్షంగా పనిచేస్తలేరు అనేటువంటి అపవాదు కూడా వస్తుంది. మాకు అది వచ్చింది కొంతకాలం క్రితం, మేము కూడా అది ఫీల్ అయినాం. సో యాక్టివిటీ కోసం, జస్ట్ ఫర్ ద యాక్టివిటీ కోసం రేపు ఆయన ఏదో నిరసన వ్యక్తం చేస్తున్నాడు. చేయమనండి. ప్రతిపక్షం అనేది ప్రజాపక్షంగా బతకాలి, ప్రజల సమస్యలను లేవనెత్తాలి, ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ప్రతిసారి ప్రభుత్వాన్ని బదనాం చేయడమో లేకపోతే ఆ తప్పుపట్టడమో కాకుండా ప్రజా సమస్యలను పాజిటివ్గా ఇది మేము చేసినాం, మేము ఆయన దృష్టికి తీసుకొచ్చినాం. అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చినాం. ఆయన చెవి మీద పెయిన్ కూడా వారలా, ఏం పట్టించుకోలే. ఇదే ఉద్యోగస్తులకు సంబంధించి నేను ఎన్నిసార్లు చెప్పినా 1,00,000 ఉద్యోగాల లడాయి అని స్టార్ట్ చేసింది కత్తి వెంకట స్వామి. తెలంగాణ లెక్చరర్ ఫోరం స్టార్ట్ చేసింది. తెలంగాణ జేఏసీ వాళ్ళని కలుపుకొని సేవ్ చేసింది. 1,00,000 ఉద్యోగాల లడాయి అనే మాట ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన 2015 మే 1 నాడు ఇదే అమరవీరుల స్తూపం సాక్షిగా నేను స్టార్ట్ చేసిన తర్వాత 25,000 ఉద్యోగాలకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చినాడు. ప్రతిసారి చెప్పినాం, మేము పాజిటివ్ చెప్పినాం. తెలంగాణ లెక్చరర్ ఫోరం చైర్మన్గా, అంతకుముందు అధ్యక్షునిగా, చైర్మన్గా చాలా పాజిటివ్గా ఆయనకు సమాచారం అందించినాం. మమ్మల్ని కేరే చేయలేదు, ఆయన లెక్చరర్లను కేర్ చేయలేదు. అనేక మంది ఉద్యోగస్తులు, నిరుద్యోగులు మాతోటి తెలంగాణ లెక్చరర్ ఫోరంగా పనిచేసిన వాళ్ళందరూ కూడా
అనేక మంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడంగానే, తెలంగాణ ఏర్పడంగానే 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, మేము అందరికీ ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు. కానీ ఇవాళ ఎవరికి ఉద్యోగాలు వస్తే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము రిక్వెస్ట్ చేస్తే మేము మాకు సంబంధించినటువంటి వాళ్ళ అందరికీ ఉద్యోగాలు రావని మేము 46 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. లేకపోతే వీళ్ళందరూ రిక్రూట్ చేసినట్టయితే ఉంటే 46 వరకు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? సో కాబట్టి ఆయన కేసీఆర్ ఆయన ఉద్యమ నాయకుడిగా ఉన్నంత కాలమే నిజమైనటువంటి కొద్దిగా సామాజిక స్పృహలో ఉన్నాడు. ఒక్కసారి సీఎం అయిన తర్వాత వ్యక్తిగత స్పృహకి వెళ్ళిపోయాడు. ఆయన అప్నా దుకాన్, అప్నా మకాన్, అప్నా బాల్ బచ్చే ఉస్సే చోటుకే కూర్చునే కరావును. దట్స్ ద రీజన్ వై పీపుల్ హెస్ గివెన్ అంటే ఒక చెప్పపెట్టుగా ఆయనకు సమాధానం చెప్పినారు. ప్రజాస్వామ్యంలో నా ఇష్టము నేను చెప్పిందే రాజ్యం అని అంటే కుదరదండి. ఎంత నియంతలైనా దిగిపోవాల్సిందే. అట్లాగే నియంతగా ఒక ఆయన దిగిపోయింది, ఇక్కడ ఇంకో నియంత పైన దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నది. రేపు 4వ తారీఖు నాడు కేసీఆర్ని మించిన నియంత మోడీ గారు, ఆ మోడీ గారు కూడా దిగిపోయే పరిస్థితి. నమస్కారం అండి. ఇది కాంగ్రెస్ వచ్చే వరకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అది ఉందండి. అది ఇప్పుడు అంటే ఇంకా దాని గురించి ఏ రకమైన కానీ మనకు వాళ్ళ డైరెక్షన్ ఏంటి, అది ఏం చేస్తారని చెప్పలేదండి. అదొకటి, దాని గురించి కొంచెం చెప్తారని అనుకుంటున్నాము. అండ్ ఇంకొకటి కూడా ఈ కరెంట్ పోవడం కూడా చాలా ఉందండి. ఎవరికి కూడా మంచి వాటర్ అనేది రావట్లేదండి. ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్ కానీ ఏ డిస్టిక్ అయినా కానీ ఇదివరకు మిషన్ భగీరథ వాటరో ఏ వాటరో అదొకటి వచ్చేది. ఇప్పుడు అన్ని బంద్ అయ్యే వరకు ఇప్పుడు ఉన్న వాటర్ అది ఏ వాటర్ అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఆ రంగు కలర్ కూడా, వాటర్ కలర్ కూడా బాగాలేదండి. లేకపోయే వరకు అసలు ఎవరు ఆ వాటర్ కూడా తాగట్లేదు. మనం వట్టిగా వాటర్ ట్యాక్స్ కడుతున్నాం తప్పితే ఇదివరకు వచ్చినంత ఫ్రెష్ వాటర్ ఎక్కడ కూడా రావట్లేదు. అది దాని గురించి కూడా కొంచెం చెప్పండి. ముందుగా థ్యాంక్ యూ సార్. నరేష్ గారు, మేడిగడ్డకు సంబంధించింది చాలా యుద్ధ ప్రాతిపదికన దానికి సంబంధించినటువంటి టెక్నికల్ టీం ఏదైతుందో నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ అండర్లో దానికి సంబంధించినటువంటి పూర్తి పరిశీలన జరుగుతుంది. ఆ నివేదిక వచ్చిన దాన్ని బట్టి దాన్ని డెఫినెట్గా ఆ రిపేర్స్ను యుద్ధ ప్రాతిపదికన చేయాలని అనుకుంటున్నాం. దానికి సంబంధించి నిన్న మొన్న జరిగిన చర్చలలో ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో వాళ్ళు కూడా కొన్ని కండిషన్స్ పెట్టినారు. సో దాన్ని కూడా పరిశీలన జరుగుతుంది. సో ఇట్ ఈస్ అంటే అది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి సంపత్తి అండి. అది ఎవరు కట్టినారు, ఎట్లా కూలింది అనేది అంశాలే అయినప్పటికీ దాన్ని బేస్ చేసుకొని దాని యొక్క నిర్లక్ష్యం చేసేటువంటి సవాల్ లేదు. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది స్టేట్. కాబట్టి స్టేట్ బాధ్యులుగా మేము కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలో ఉన్నది, సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, దానికి సంబంధించినటువంటి మంత్రిగా ముత్తం రెడ్డి గారు ఉన్నారు. దాన్ని చాలా సీరియస్గా దాని వర్క్ జరుగుతుంది సార్, నథింగ్ టు వరీ. దానికి సంబంధించినటువంటి ఏదైతే టెక్నికల్ టీమ్ ఇచ్చినటువంటి ఏదైతే సజెషన్స్ ఉన్నాయో ఆ సజెషన్స్ ఆధారంగా దాని రిపేర్స్ యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయండి. రెండోది, మీరు వాటర్కి సంబంధించి ఓవరాల్గా వాటర్ డెఫిసిటీ అయితే ఉంది, వర్షాభావము మేము అంటే మా మీద ఏదో కరువు, కాంగ్రెస్ కరువు అనేటువంటి మాట కేసీఆర్కు యతిప్రాస మాట్లాడడం అలవాటు. నేను ఒకసారి ఆయనకు చెప్పిన, కేజీ టు పీజీ అనకండి సార్, పీజీ వరకు ఉచిత విద్య అని అవసరం లేదు, 10th వరకు ఇంటర్మీడియట్ వరకు అంటే బాగుండదు. ఆ యతిప్రాస కలుస్తుంది కదా వెంకన్న, కాబట్టి కేజీ టు పీజీ అని. ఆయన ఏదో కాంగ్రెస్ కరువు అని మాట్లాడినాడు. కరువు వచ్చింది ఆయనకు అంతకంటే ముందే వచ్చినది. ఎలక్షన్ పోకముందే మనకు వర్షాభావం ఏర్పడింది. ఒకసారి సెప్టెంబర్లో వచ్చిన వర్షాలు బాగా వచ్చినాయి. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అతివృష్టి ఎప్పుడైనా వస్తుందనంటే అది సెప్టెంబర్లో వస్తుంది మనకు. దాని తర్వాత మనకు వర్షాలు పడలేదు, దానికి ముందు ఏదైతే వర్షాభావం ఉండేది. సో దాని కారణంగా ఓవరాల్గా రిజర్వాయర్స్లో కానీ లేకపోతే గ్రౌండ్ వాటర్ కానీ కొంత తగ్గింది. దాని కారణంగా కొంత ఏది తాగునీటికి వచ్చినటువంటి ఇబ్బందిని ఇమ్మీడియట్గా మేము సాల్వ్ చేసినాం. వాస్తవంగా మీరు అన్నట్టుగా ఆ కలరు వాటర్ అనేటువంటిది 2-3 సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో వచ్చినది. దాని అన్నిటి కూడా మేము ఏవైతే ఫిల్టర్స్ పెట్టి దాన్ని ప్యూరిఫై చేసి పంపిస్తున్నాం.
రెండో విషయం ఏంటంటే మిషన్ భగీరథ అనేటువంటిది ఏదైతే ఉందో అదొక బోగస్ డబ్బులు వృధా చేసినటువంటి ప్రాజెక్ట్. ఆయన వేసినటువంటి పైపులు ఎక్కడ ఏడవున్న అంటే ఇంచు కూడా లోపలికి వేయలే. బండ్లు సైకిల్ మోటార్ పోతే ఆ నుంచి పగిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదంత పెద్ద కుంభకోణం. అది 6 అంటే నాకు తెలిసే మేము అంతకుముందు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు 2012లో జరిగిన చర్చలో ఈ రాష్ట్రంలో రక్షిత మంచినీటి వ్యవస్థ దాదాపు 72% పూర్తయిందని. అంటే ఊళ్ళలో ట్యాంకులు కట్టడము, దాన్ని ఫిల్టర్ బెడ్స్ పెట్టడము, అక్కడి నుంచి ఫ్లోరైడ్ ప్యూరిఫికేషన్ చేయడం, ఇదంతా కూడా 72% పూర్తయింది. మిగతా ఉన్నటువంటి 28% ఏదైతుందో దీనికి 6,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పినాడు ఇదే కేసీఆర్. ఆ రోజు చనిపోయిన విద్యాసాగరరావు గారు ఉన్నారు, ఆయన సంబంధించినటువంటి ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, చనిపోయినటువంటి నాయని నరసింహారెడ్డి గారు ఉన్నారు, మేమంతా ఉన్నాం. 6,000 కోట్లు ఎక్కడ, 36,000 కోట్లు ఎక్కడ? దాన్ని 42,000 కోట్లకు మిషన్ భగీరథ తీసుకుపోయింది. ఎవరి జేబులోకి పోయినాయి ఈ డబ్బులని? మరి వ్యవస్థ ఎందుకు నీరు గారిపోయింది? వాటర్ ఎక్కడి నుంచి రావాలి? అక్కడి నుంచి రావాలి కదా. మిషన్ భగీరథ సంబంధించి ఇప్పుడు నేను నర్సంపేటలో ఉన్నాను, నా ఇంటికెళ్ళే మిషన్ భగీరథ వాటర్ వస్తలేదు. సో అదంతా కూడా వృధాగా పోయింది. ఆయన చేసినటువంటి శ్రమ అంతా కూడా పైపు కంపెనీలతోటి కుమ్ముక్కు అయిపోయి ఆయన కొడుకు మొత్తం తినేసినారు డబ్బులు. అందుకనే అందరు ప్రజలు బుద్ధి చెప్పినారు. డెఫినెట్గా మంచినీటికి సంబంధించినటువంటిది మేము చర్యలు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సమీక్ష జరిగింది. మంచినీటికి సంబంధించింది అవసరమైతే ట్యాంకర్స్ తోటి వాటర్ ఇవ్వాలనేటువంటి చోట్ల చెప్పినారు. చాలా దిక్కుల వాటర్ ట్యాంకర్స్ తోటి కూడా ఇస్తున్నారు. ఏది నీటి ఎద్దడి ఉన్న కారణంగా ట్యాంకర్స్తో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి కాంగ్రెస్ వచ్చినందుకు కారణం కాదు, అది ప్రకృతి వైపరీత్యం కారణంగా కొంత వాటర్ డెఫిసిటీ మన దగ్గరే కాదు చాలా దిక్కులో ఉన్నది. సో మన దగ్గర కూడా బెంగళూరు మనం చూసినాం, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి బెంగళూరులో వాటర్ తక్కువైందని అంటామా? అనం కదా. సో ఇదంతా ప్రకృతి వైపరీత్యాన్ని కూడా పార్టీలకు అంటగట్టేట. ఇందాక శ్రీధర్ గారు మాట్లాడుతూ మాట చెప్పినారు, ప్రతిదీ రాజకీయానికి ముడిపెట్టడం. భాషకు సంబంధించి నేను అప్పుడు సమాధానం చెప్పలే, నేను చెప్తున్నా. మా ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కూడా భాషను సరి చేసుకోవాల్సిందే. డెఫినెట్గా మా వారికి చెప్పినాము. ఆయన ఈ మధ్య కాలంలో చాలా డిగ్నిఫైడ్గానే మాట్లాడుతున్నారు. కాకపోతే అప్పుడప్పుడు రెచ్చగొట్టినప్పుడు ఈట్కా జవాబ్ బత్తర్సే జన ముఖ్యమంత్రి యొక్క అలవాటు. ఆయనకున్న ఈట్కా జవాబ్ పత్తర్సే దేనా ఆయనకున్న అలవాటు. సో దాంట్లో ఒక్కోసారి అంటుండొచ్చు. బట్ అంటే ఫస్ట్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాతనే ఆయన స్వయంగా తనే చెప్పినాడు, ఇప్పటిదాకా నేను ప్రతిపక్ష నేతను, ఒక పార్టీ నేతను, ఇప్పుడు ముఖ్యమంత్రిని కాబట్టి నేను తప్పనిసరిగా సంయమనంతో వ్యవహరిస్తా అన్నాడు. నిన్న ఇవి మాట్లాడుతూ కూడా ఏపీ తోటి కూడా మేము సంయమనంతో సరి చేసుకొని మేము మా అవసరాలను తీర్చుకుంటాం, డెఫినెట్గా సఖ్యతతోటే పనిచేస్తామని చెప్పినాం. ఈజ్ ఇట్ నాట్ ద మ్యాచ్యూరిటీ? సో డెఫినెట్గా ఆయనకు ఆ మ్యాచ్యూరిటీ వస్తుంది. రాకపోతే మా పార్టీలో ఆయనకన్నా పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు, మ్యాచ్యూరిటీ తెప్పిస్తాం. డెఫినెట్గా మాది ఏదో ఏకఛత్రాపత్యం ఏమి ఉండదు. డెఫినెట్గా ఒక సమిష్టి నిర్ణయం ఉంటుంది. మాకు హైకమాండ్ ఉన్నది, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. డెఫినెట్గా భాష విషయంతో సహా వ్యవహార విషయంలో కూడా డెఫినెట్గా మేము సిస్టమేటిక్గా ఉంటాం. అండ్ కంపేర్ టు ది మోడీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న కేసీఆర్ ప్రభుత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సిస్టమేటిక్గా నడిచే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు ఈరోజు వారధిలో జాయిన్ అయినందుకు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.